హాయ్ అండి అందరికీ. వన్ మోర్ మినీ వ్లాగ్. మొన్న మనం గణపతి పండుగ రీసెంట్గానే అందరం చాలా బాగా జరుపుకున్నాం కదా. సో మీరు కూడా నా వీడియోస్ వ్లాగ్స్ అయితే కనుక షేర్ చేసుకున్నాను, చూస్తున్నారు కూడా. సో ఇంకా ఇక్కడ మనకైతే కనుక కర్నూలు సైడు, హైదరాబాద్ సైడు గణపతి నిమజ్జనాలు అయితే కనుక జరుగుతున్నాయి కదండి. సో నవరాత్రులు అని చెప్పేసి 11 రోజులు 9 రోజులు అలా జరుగుతున్నాయి కదా. సో ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే గణపతిని ఎప్పుడు కూడా 3 రోజులు ఇంట్లో పెట్టుకోలేదండి. పండుగ రోజు మాత్రమే ఉంచుకుంటాము. ఆ మరుసటి రోజే మా దగ్గర కాలనీలో పెడతారు కదా, గణపతి మండపంలో అయితే కనుక ఇచ్చేస్తాం అనమాట. అక్కడ పూజలు జరుగుతాయి. అక్కడైతే నిత్య పూజలు 2 పూట్ల పూజలు అందుకుంటాడు గణపతి అని చెప్పేసి ఇస్తాము. ఈసారి కాకపోతే నాని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంట్లో గణపతులు నిమజ్జనానికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు వస్తే నాని కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఈసారి కొత్తగా ఫస్ట్ టైం అండి నిమజ్జనం చేశాడనమాట. నాని వచ్చిన తర్వాత మండపం దగ్గర కొన్ని గుగ్గులు అయితే నైవేద్యంగా ఇచ్చి టెంకాయ కొట్టేసి అక్కడ వాళ్ళకి మన ఇంటి ప్రసాదం కూడా అందాలి, నలుగురికైనా చెందాలని చెప్పేసి మండపంలో గుగ్గులు అయితే ఇచ్చాను. వాళ్ళు తిరిగి నాకు రిటర్న్ ప్రసాదం ఇచ్చారు.